అందరికీ నమస్కారం. ఎఫ్ఎల్ఎస్లో భాగంగా మాక్ టెస్ట్ 3 నిర్వహించాలి మార్చి 2 మరి 4 తేదీల్లో. తర్వాత ఆల్రెడీ 12, 13 తేదీల్లో ఫైనల్ ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పడం జరిగింది. దానికోసం ఈ ఎఫ్ఎల్ఎస్ మాక్ టెస్ట్ 3 ఆన్లైన్లో తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ ద్వారా ప్రభుత్వ ఉపాధ్యాయులు మరి ప్రైవేట్ వాళ్ళైతే మాన్యువల్గా మామూలుగా నిర్వహించాలని కూడా వాళ్ళు సూచనలు చేయడం జరిగింది. మార్చి 2న సర్వర్ రెస్పాండ్ కాకపోవడం వల్ల చాలామంది ఉపాధ్యాయులు మరి కొంతవరకు నిర్వహించారు, కొంతవరకు మధ్యలో స్ట్రక్ కావడము, సబ్మిట్ కాకపోవడం ఇలా చాలా జరిగింది. సరే, ఇప్పుడైతే చివరిగా మరి మాక్ టెస్ట్ 3ని మాన్యువల్గా కూడా మాక్ టెస్ట్ 1, 2 లాగా నిర్వహించుకోవచ్చు. అలాగే ఒకవేళ వీలుంటే మరి సర్వర్ వర్క్ చేస్తుంటుంది, కానీ ఎక్కువ మంది లోడ్ ఒకేసారి కావడం వల్ల చాలా ఇబ్బంది అయితే అయింది. నేనైతే ఈ మాక్ టెస్ట్ 3ని 4 గంటల తర్వాత నేను నిర్వహించడం జరిగింది. మరి అప్పుడు మాత్రం స్మూత్గా వర్క్ చేయడం జరిగింది. యాప్లో నిర్వహించడం అయితే చాలా తేలికగానే ఉంటుంది. సరే, అది ఎలా నిర్వహించాలో కూడా వీడియో చేయడం జరిగింది. నేను ఆల్రెడీ ఒక విద్యార్థికి ఇంగ్లీషు, ఒక విద్యార్థికి మ్యాథ్స్ నిర్వహించి కూడా నేను వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. అది కూడా మీరు చూసుకోవచ్చు, ఏ విధంగా నిర్వహించాలనే అంశాన్ని కూడా. సరే, అలా కాకుండా మాన్యువల్గా కూడా మరి నిర్వహించుకోవచ్చు. మాక్ టెస్ట్ 3 ఎలా నిర్వహించాలి, తర్వాత దానికి సంబంధించిన కీ ఏంది, తర్వాత ఇన్స్ట్రక్షన్స్ ఏందో అన్నీ ఈ వీడియోలో చూద్దాం. ఓవరాల్ లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్లో ఫస్ట్ ద డాగ్ ఈజ్ చేసింగ్ ద క్యాట్ అన్నప్పుడు ఇట్ ఈస్ ద ఫస్ట్ పిక్చర్ ఈజ్ రైట్. ద బేబీ ఈజ్ స్లీపింగ్ ఇన్ ద బెడ్ ఫోర్త్ పిక్చర్. ఈ విధంగా విద్యార్థి చదవాలి. అజయ్ ఈజ్ డ్రైవింగ్ ఎ కార్ హియర్ ఫస్ట్ పిక్చర్. ఈ విధంగా మనం విద్యార్థులను అడిగి మామూలుగా నమోదు చేయొచ్చు, ఫలితాలు నమోదు చేయొచ్చు. లేకపోతే డైరెక్ట్ కూడా ఫిజికల్ కూడా పేపర్ కూడా ఇవ్వచ్చు. ఇదంతా కూడా గ్రాండ్ ఫాదర్ ఈజ్ రీడింగ్ న్యూస్ పేపర్ థర్డ్ పిక్చర్. రెహాన్ ఈజ్ డ్రాయింగ్ వాటర్ ఫ్రమ్ ద వెల్ యూజింగ్ ఎ పుల్లే. ఇది సెకండ్ పిక్చర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, లర్నింగ్ అవుట్కమ్ ఫోనలాజికల్ అవేర్నెస్. ఐడెంటిఫైస్ డిఫరెంట్ సౌండ్స్ ఇన్ గివెన్ వర్డ్స్ అండ్ ఇనిషియల్ సౌండ్ అండ్ ఫైనల్ సౌండ్. కింగ్ ఇనిషియల్ సౌండ్ క్. మామూలుగా అయితే ఆన్లైన్లో కూడా అదే మామూలుగా అయితే యాప్లో కూడా ఇనిషియల్ సౌండ్ ఆఫ్ కింగ్ అన్నప్పుడు క్ అని చెప్పగానే మనం రైట్ ఆన్సర్ ఆర్ రాంగ్గా నో రెస్పాన్స్ మనం పెట్టాలి. అది కూడా నేను వీడియోలో చెప్పడం జరిగింది. ఇక్కడ మాత్రం ఇక్కడ చెప్తే మనం ఫలితాలు నమోదు చేయాలి. క్వీన్లో ఇనిషియల్ సౌండ్ క్, జీరోలో జ్, లైట్ మనీలో మ్, రెయిన్లో ర్. అదే ఫైనల్ సౌండ్ వచ్చేసి స్టాప్లో ప్, సింగ్లో గ్, రేస్ స్, హోమ్ హిట్ ట్, రైడ్లో డ్. ఓన్లీ ఈ డజంట్ మేక్ ద సౌండ్. ఇక్కడ మనందరికీ తెలుసు చివరి రేస్లో కూడా ఈ డజంట్ మేక్ ద సౌండ్. ఇక్కడ సి మేక్స్ సి ఒరిజినల్ సౌండ్ ఓన్లీ. ఈ విధంగా విద్యార్థులకు ఫస్ట్ సౌండ్ లాస్ట్ సౌండ్ అడగాలి. నెక్స్ట్ ఐడెంటిఫై సింబల్ సౌండ్ రిప్రజెంటేటివ్ ఇంక్లూడింగ్ సిలబుల్ రీడింగ్. ఇక్కడ కూడా స్, ట్, ఈ, ఆర్, ఏ అని సౌండ్ కూడా చెప్పొచ్చు. ప్, ల్, ఆ, ఏ ఏదైనా చెప్పొచ్చు. ఈ ఐ ఏమో ఐ చెప్పొచ్చు. ఐ హ్యాస్ 2 సౌండ్స్. ఈ అని చెప్పొచ్చు. హెచ్, హీ ఆర్ హే. ష్, మే ఆర్ మీ. వి ఆర్ వే. బి ఆర్ బే. థ్, ఏ, యాన్, ఈజ్, ఆర్, ఫ్, ర్, ఆ, గ్, జ అంటే జ్. యూ చెప్పొచ్చు. ఆ చెప్పొచ్చు. ఎం అంటే ప్, ఎస్, స్, జెడ్, జ్, చ్, ష్, కా, థ్, హ, ఏ, బే, పా, ఫా, స్ట్, ట్, క్, హ, ఐ, ఆర్, ఈ, క్, బ్, వ్, డ్, వ, బా, బిఓఎక్స్ బాక్స్లో బా అంటది. లేకపోతే బోల్డ్ బిఓఎల్డి బో. ఏది చెప్పినా రైట్. టు ఆర్ టా, హ ఆర్ హో, లా లో, ఫా, గో, వా ఇది షార్ట్ వోవెల్స్ అండ్ హా, స్ట్, ష్, కా, జో, ఆయ్. సో అంటే డిఫరెంట్గా బా, టా, బా, జో, కా, నో ఆర్ నో, గ్, ర్. ఇవన్నీ కూడా మీకు సౌండ్స్ అయితే బాగా అర్థమయ్యే ఉంటాయి. ఇవి విద్యార్థులకు అయితే బాగా ప్రాక్టీస్ అయితే చేయించాలి. ప్రతి సౌండ్ను కూడా విద్యార్థి ఏదైతే కరెక్ట్గా చెప్తాడో దాన్ని మాత్రమే టిక్ చేయాలి ఆన్లైన్లో మాత్రం. ఇక్కడ మాత్రం మనం రైట్ కూడా ఏది కరెక్ట్ చెప్తే రైట్ వేసుకోవచ్చు. ఈ విధంగా మనం చేసుకోవాలి. ఆన్లైన్లో మాత్రం జస్ట్ ఏదైతే కరెక్ట్గా చెప్తే దాన్ని మాత్రమే మనం క్లిక్ చేయాలి. అది బ్లూ కలర్లోకి మారిపోతుంది. మరి రాంగ్ క్వశ్చన్స్కు వదిలేయాలి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 4 అంటే టైమింగ్ కూడా మనకు 4-5 సెకండ్స్ లోపలనే విద్యార్థి చెప్తూ వెళ్ళాలి. ఇవి కూడా మనం అన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4లో ఇక్కడ వర్డ్స్ ఉన్నాయి. క్లీన్, స్వీప్, వైప్, వాష్, మాప్, రైట్, డ్రాప్, పెయింట్, కలర్, క్రాఫ్ట్, హ్యాపీ, సాడ్, యాంగ్రీ, టైర్డ్, కామ్, చైర్, బెంచ్,
డెస్క్, స్టూల్, సీట్, ఫ్రూట్, నట్, సీడ్, పల్ప్, రెండ్. ఈ విధంగా విద్యార్థి కరెక్ట్గా చదవాలి. ఇవన్నీ కూడా 50 వర్డ్స్ ఉంటాయి. 50లో మినిమం 40 వర్డ్స్ కంటే ఎక్కువ చదివితే ఇతను ఏబుల్. బర్డ్, వింగ్, ఇట్లా ఏబుల్, నాట్ ఏబుల్ మనం విద్యార్థికి అయితే ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్కి వేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ లెర్నింగ్ అవుట్కమ్ వచ్చేసి డీకోడింగ్ 5. ఇక్కడ దిస్ పేజ్ ఫుల్ ఆఫ్ వర్డ్స్ టు రీడ్ ద వర్డ్స్ కేర్ఫుల్లీ. ఇక్కడ నాన్ సెన్స్ వర్డ్స్. ఇక్కడ YOZ, యాజ్. O makes orange is initial sound. So wup, mag, kib. Next zad, whiff, zim, tux, lad, nis, rax, hab, zoff, kug, vim, gap, jid, warm, buzz, lat, mock, nap, sav, dawes, kim, yib, rez, fag, wop, jit, hud, mab, pez, zix, one, tep, luff, kiz, was, gab, biv, yed, moss, rill, fop, jock, zip, wen, tad, gum. ఇది మరి క్వశ్చన్ నెంబర్ 6. ఇవి కూడా అంతే. వర్డ్స్ ఏవైతే కరెక్ట్ చదివితే దాన్ని మనం ఆన్లైన్లో క్లిక్ చేయాలి. అది యాప్ ద్వారా అయితే అక్కడ అది బ్లూ కలర్లోకి మారుతుంది. ఆ విధంగా మనం అవి చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ లెర్నింగ్ అవుట్కమ్ వచ్చేసి ఇది క్వశ్చన్ నెంబర్ 6, రీడింగ్ కాంప్రిహెన్షన్. ఇక్కడ దెర్ ఆర్ మెనీ ట్రీస్ అరౌండ్ అస్, సమ్ ట్రీస్ గివ్ అస్ ఫ్రూట్స్, ఏ బాయ్ ఈజ్ ఈటింగ్ ఎ మ్యాంగో. ఈ విధంగా ఒక సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మనం ఇక్కడ ఆన్సర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఏ అనేది ఆప్షన్, ఈటింగ్ ఏ మ్యాంగో అన్నాడు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, పీపుల్ వాష్ క్లాత్స్ టు కీప్ దెమ్ క్లీన్, ఎ ఉమెన్ ఈజ్ వాషింగ్ క్లాత్స్ నియర్ ఏ ట్యాప్ అన్నాడు. ఇక్కడ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వీ రీడ్ బుక్స్ ఇన్ ద లైబ్రరీ, ఏ బాయ్ ఈజ్ రీడింగ్ ఏ స్టోరీ బుక్. ఇక్కడ ఇది బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వీ రీడ్ books in the library, a boy is reading a story book. ఇక్కడ B is a correct answer. Next, children like playing games, we play each game in different way. Children are playing football. ఇక్కడ second picture B is the correct answer. People are in the market, women are buying vegetables. ఇక్కడ D is the correct answer. ఇక్కడ ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 వచ్చేసి ఓరల్ రీడింగ్ ఫ్లూయెన్సీ. ఇక్కడ రాణి అండ్ తారా గో టు ఏ స్కూల్ పిక్నిక్. మామూలుగా ఆన్లైన్లో అయితే రాణి వేరే ఒక్కొక్క వర్డ్ని ఒక్కొక్క బాక్స్లో ఇవ్వడం జరిగింది. 1 నిమిషం లోపల టైమర్ ఉంటుంది. ఆ టైమర్లో 1 నిమిషం లోపల ఎంత చదువుతుండో ఇక్కడ లేకపోతే మాన్యువల్ అయినా మనం టిక్ పెట్టుకోవాలి. ఉదాహరణకు దే సిట్ అండర్ ఏ ట్రీ అండ్ లాస్ట్ ఒక లైన్లో అండర్ ద ట్రీ వరకు చదివితే అక్కడికి మనం ఎక్కడి వరకు చదివితే అక్కడ టిక్ చేయాలి. మళ్ళీ రిమైనింగ్ టైం అయితే విద్యార్థులకు ఇవ్వాలి. ఆ విధంగా అది ఆన్లైన్లో కూడా అంతే. ఎక్కడి వరకు చదివిండో ఏ వర్డ్ వరకు చదివితే ఆ వర్డ్ని మాత్రమే బ్లూ కలర్లోకి మార్చాలి నిమిషం లోపల. ఆ తర్వాత టైమర్ ఆపేసి మనం నెక్స్ట్కు వెళ్ళాలి. నెక్స్ట్ వెళ్ళిన తర్వాత ఇట్లా క్వశ్చన్స్ వస్తాయి. వే డు రాణి అండ్ తారా గో, దే గో టు ఏ పిక్నిక్. ఈ విధంగా విద్యార్థి కరెక్ట్ ఆన్సర్ చెప్తే రైట్, లేకపోతే రాంగ్ ఆర్ నో రెస్పాన్స్. ఈ విధంగా మనం అయితే ఆన్లైన్లో క్లిక్ చేయాలి. ఇక్కడ కూడా అంతే. వాట్ డు దే సీ ఎట్ ద పిక్నిక్. ఇక్కడ విద్యార్థి 5 out of 5కి మోర్ దాన్ 4 చెప్తే అతను ఏబుల్. అలాగే who brings a stick to hit the mango అంటే తారా brings a stick అని. what do they do under the tree, they sit under the tree and eat the mango. why does the teacher smile at them, because they share the mango. ఈ విధంగా విద్యార్థి క్లియర్గా ఈ ఆన్సర్లు చెప్పవచ్చు. కొద్దిగా అటు ఇటు చెప్పినా అంటే ఆన్సర్ రిలేటెడ్గా ఉంటే మనం ఏబుల్గా మనం నిర్వహించుకోవచ్చు. అతనికి మార్కులు కూడా వేయచ్చు. నెక్స్ట్ లెర్నింగ్ అవుట్కమ్ ఓవరాల్ రీడింగ్ ఫ్లూయెన్సీ. ఇక్కడ కూడా మళ్ళీ ఇది కూడా సేమ్ స్టోరీ. ఇది కూడా టైమర్ ఉంటుంది. 1 minute విద్యార్థి చదువుతున్న ఏ వర్డ్ వరకు చదివితే ఆ వర్డ్ వరకు మనం అక్కడ క్లిక్ చేయాలి. అది బ్లూ కలర్కి మారిపోతుంది. నెక్స్ట్ మాత్రం మనం టైం అయితే తర్వాత ఇచ్చి ఇక్కడ క్వశ్చన్స్ అడగాలి. అవుట్ ఆఫ్ 5లో విద్యార్థి 4 ఖచ్చితంగా కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. వాట్ హ్యాపెన్ టు ద బేబీ బర్డ్, ఇట్ ఫెల్ ఫ్రమ్ ఇట్స్ నెస్ట్. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ కూడా సేమ్ ఇవ్వడం జరిగింది. ఇది రాంగ్. మరి వాట్ డిడ్ దే డూ, మేబీ పుట్ ఇట్ బ్యాక్ ఇన్ ద నెస్ట్. నెక్స్ట్, వై డిడ్ అలీ అండ్ అమ్ము హెల్ప్ ద బేబీ బర్డ్, దే వాంటెడ్ ద బర్డ్ టు బీ సేఫ్. ఇట్లా క్వశ్చన్స్ అయితే 5 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉన్నాయి. నెక్స్ట్ లెర్నింగ్ అవుట్కమ్ వచ్చేసి ఇక్కడ రైటింగ్. విద్యార్థి మామూలుగా ఆన్లైన్లో అయినా కానీ మనం బయట పేపర్ మీద రాసి 1 రాశాడా, 2 రాశాడా, 3 రాశాడా ఆ నెంబరు మాత్రమే మనం క్లిక్ చేయాలి. ఎన్ని సెంటెన్సెస్ కరెక్ట్ రాశాడో ఆ కరెక్ట్ రాసిన నెంబర్ అయితే ఆన్లైన్లో చేయాలి. ఇక్కడ మాత్రం డైరెక్ట్ మాన్యువల్గా కూడా మనం అవుట్ ఆఫ్ 3కి ఎన్ని రాశాడు, 2/3, 3కి 3 రాస్తేనే విద్యార్థి ఏబుల్. ఈ విధంగా ఈ పిక్చర్స్ ఉంది. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని చెప్తాడు, ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్, ఇట్ ఈస్ రైనింగ్, చిల్డ్రన్ ఆర్ వేరింగ్ అంబ్రెలాస్, there is a boy in the picture అని చెప్పొచ్చు. there are 2 girls in the picture,
the girls have colorful umbrellas, a boy has black umbrella, like that we can, it is a greenery in the picture. ఇట్లా మనం ఏదైనా చెప్పొచ్చు. విద్యార్థిని మనం అడిగిన దాంట్లో ఒక 3 సెంటెన్స్ ఏవైనా విద్యార్థి రాయగలగాలి. వన్ గర్ల్ హ్యాజ్ ఎ బ్యాగ్, అట్లా మనం ఏదైనా విద్యార్థి మరి రెడ్ స్కర్ట్ గర్ల్ హ్యాజ్ ఎన్ అంబ్రెల్లా, ఇట్ ఈస్ బ్యూటిఫుల్, ఐ లైక్ రెడ్ కలర్ స్కర్ట్ గర్ల్ అంబ్రెల్లా అని ఇట్లా ఏదైనా విద్యార్థి ఏ విధంగా చెప్పినా మనం మార్కులు అయితే కరెక్ట్ సెంటెన్స్ ఫార్మేషన్ ఉండి కరెక్ట్గా రాస్తే మనం మార్క్ వేయాలి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అయితే ఈజీగానే ఉంటుంది. మరి ఆన్లైన్లో అయితే ఒక 15 మినిట్స్లో మా విద్యార్థి 11 మినిట్స్లో కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మరి ఆన్లైన్లో అయితే ఇంకా ఈజీగానే ఉన్నది. మామూలుగా అయితే జస్ట్ విద్యార్థి ఇట్లా రీడ్ వర్డ్స్ అంటే నెంబర్స్ రీడ్ చేసుకుంటూ వెళ్ళడం, తర్వాత బిగ్గెస్ట్ నెంబర్, స్మాలెస్ట్ నెంబర్ ఏదని చెప్పడం, జస్ట్ విద్యార్థి చెప్పింది కరెక్ట్ అయితే కరెక్ట్, రాంగ్ అయితే రాంగ్ అనేది ఆన్లైన్లో వేసుకుంటూ వెళ్ళాలి. ఇది ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 14 - 5 అంటే విద్యార్థికి సబ్ట్రాక్షన్ చేసుకొని పేపర్ పైన చేసుకోవచ్చు, లేకపోతే ఓవరాల్గా కూడా విద్యార్థి చెప్తే మనం మార్క్ అయితే వేయాలి. ఇవన్నీ కూడా ఎడిషన్, సబ్ట్రాక్షన్ వీటి ఆన్సర్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ వర్డ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. విద్యార్థి మనం వర్డ్ ప్రాబ్లమ్ని మనం చదవచ్చు, ఒక 15-20 సెకండ్స్ టైం కూడా ఇవ్వచ్చు. ప్రియా హ్యాస్ 4 erasers, ఫ్రమ్ దోస్ 1 eraser ఈస్ గివెన్ టు హర్ సిస్టర్, నౌ హౌ మెనీ erasers డస్ ప్రియా హ్యావ్ అని విద్యార్థి అడిగినప్పుడు 4 - 1 3 అని విద్యార్థి చెప్పడం, అంటే సొంతంగా విద్యార్థి చెప్పాలి. మనం క్వశ్చన్ని మాత్రం 1 or 2 టైం కూడా చదవచ్చు. కవిత హ్యాస్ 18 books, her brother took 10 books from her, how many books does Kavita have now? It is also subtraction. 18 - 10 10, 18 - 10 8 answer. A farmer has 24 eggs, he used 16 of them for cooking, how many eggs does the farmer have now? అని ఇక్కడ 8. మామూలుగా అయితే అందులో 10 అని విద్యార్థి అంటే ఆన్లైన్లో అయితే 10 of them కుకింగ్ అని రావడం జరిగింది. ఒక 10 eggs వండుకుంటే ఇంకెన్ని ఉంటాయంటే 14. మరి ఇక్కడ ఇది మాత్రం 16 అని ఇవ్వడం జరిగింది. సరే మాన్యువల్గా అయినా విద్యార్థి ఎక్కడైతే ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్కు ఆన్సర్ కరెక్ట్గా చేయగలగాలి. అవుట్ ఆఫ్ 80% మాత్రం చేయగలగాలి. ఇది కూడా అంతే. 24 బాయ్స్ ఆర్ రైడింగ్ బైసికల్స్ ఆఫ్టర్ సమ్ టైమ్ 16 more బాయ్స్ అన్నప్పుడు ఇది కూడా అడిషనే చేయాలి. మరి 24 + 16 40 అవుతుంది. 22 children ఆర్ ఈటింగ్ లంచ్ అట్ స్కూల్, లేటర్ 10 more children కేమ్ అండ్ జాయిన్ దెమ్ అన్న ఇప్పుడు 22కు 10 32 అవుతుంది. దెర్ ఆర్ 53 mangoes ఇన్ ఈ బాక్స్, అనదర్ 28 mangoes వర్ యాడెడ్ అని ఇక్కడ కూడా ఇది యాడ్ చేస్తే 81 వస్తుంది. ఈ విధంగా విద్యార్థికి మరి ఇవి మ్యాథమెటిక్స్ టేబుల్స్ రావాలి. 4 3 జా 4 5 జా, ఇది 5 5 జా, ఏ విధంగా మామూలుగా ఇచ్చిండో దానికి సంబంధించి మరి అక్కడ ఆన్లైన్లో ఒక డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. లేకపోతే ఇందులో కూడా కొన్ని క్వశ్చన్స్ దాదాపుగా మ్యాక్సిమం సేమ్ ఉన్నాయి, కొంత తేడా కూడా ఉన్నా పర్వాలేదు. మరి ఏ విధంగా ఎక్కడ నిర్వహిస్తే అక్కడ దానికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ అయితే వేయాలి. ఇఫ్ దర్ 80 stars and 10 stars ఆర్ ప్లేస్డ్ ఇన్ డివిజన్ చేయాలి. 10 8 జా అంటే 8 అనే ఆన్సర్ విద్యార్థి చెప్పాలి. ఈ విధంగా విద్యార్థికి ఇవన్నీ కూడా టోటల్గా పార్ట్ 5B మొత్తం డివిజన్ మాత్రం చేసుకొని చెప్పాలి. ఇది టైమింగ్స్, ఇక్కడ టైమింగ్స్ కూడా ఫస్ట్ ఇది 10 అంటే 30 minutes past 10 10:30 అవుతుంది. సెకండ్ది మాత్రం 20 minutes past. ఇక్కడ విద్యార్థి 5:50 అని ఇవ్వడం జరిగింది. సరే ఇక్కడ గడియారంలో మరి ఆన్లైన్లో డిఫరెంట్గా ఇప్పుడు 6 మీద ఉన్నది, అది అవర్స్ అండ్ కాకుండా మినిట్స్ అండ్ అని మనం అనుకుంటే అక్కడ మనం 10:30 అవుతుంది, మామూలుగా 30 minutes past. అంటే ఇక్కడ కన్ఫ్యూజ్గా కొంచెం 5:50 అని ఆన్సర్ ఇవ్వడం జరిగింది. 5:50 అని చెప్పాల్సిన ఏం లేదు, నాకు తెలిసి 6 దగ్గర మినిట్స్ అండ్ ఉన్నప్పుడు అక్కడ 10:30 అవుతుందని కూడా చెప్పినా మనం కరెక్టే వేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఇది 8 o'clock అనేది ఓకే, ఆన్లైన్లో కూడా క్లియర్గానే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ హౌ లాంగ్ ఈజ్ పెన్సిల్, ఇక్కడ 11 centimeters, ఇదేమో నెక్స్ట్ 3 centimeters, ఎందుకంటే 7.5 నుంచి 10.5 దాకా ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇది మాత్రం డైరెక్ట్ 4 centimeters. ఇవి విద్యార్థి అయితే నెక్స్ట్ ఈ ఫిగర్ కూడా ఆన్లైన్లో ఫటాఫటా చెప్పడం జరిగింది. 1/4 అన్నప్పుడు అవుట్ ఆఫ్ 4లో 1 దానికి కలర్ వేయాలి సార్ అని, 1/2 అంటే అవుట్ ఆఫ్ 2లో 1 కని విద్యార్థి ఇలా చెప్పినప్పుడు మనం ఆన్సర్లు కరెక్ట్ అని మనం జస్ట్ క్లిక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మా విద్యార్థి కిందంగా కరెక్ట్ చెప్తే కరెక్ట్ క్లిక్ చేయమన్నప్పుడు అతనే చేసుకుంటూ కూడా వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ ఇది 3/4 అని, ఇది 1/4 అని, ఇది 1/2 అని, ఈ విధంగా విద్యార్థి ఆన్సర్స్ ఫ్రాక్షన్స్ దీనికి సంబంధించి కూడా ఇది ప్యాటర్న్లో కూడా మనకు
ఇక్కడ కొద్దిగా ఒకటి రెండు మాత్రం డిఫరెంట్గా వచ్చినట్టు అనిపిస్తుంది ఆన్లైన్కు ఇక్కడ. సరే ఏదేమైనా దీని తర్వాత ఏమొస్తుంది అనేది ఈ విద్యార్థి చెప్పాలి. ఇక్కడ స్టార్ ఇటస్ మళ్ళీ ఇక్కడ ఫస్ట్ పిక్చరు మళ్ళీ రిపీట్ అవుతుంటుంది. నెక్స్ట్ సెకండ్ దాంట్లో కూడా సెకండ్ పిక్చరు అనేది సెకండ్ సర్కిల్లో ఉన్న ట్రయాంగిల్ మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతుంది అని చెప్పేసి విద్యార్థి చెప్తుంటాడు. ఈ విధంగా మనం ఆన్సర్స్ అయితే నెక్స్ట్ 25, 26 ఆఫ్టర్ 27 వస్తుంది. 32 ఆఫ్టర్ 36 ఉంది కాబట్టి 34 2 ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ 10 ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ 50 ఇంక్రీజ్ అవుతుందని విద్యార్థి చెప్తాడు. ఇవి ఆన్సర్స్ కూడా విద్యార్థి కరెక్ట్ చెప్పినప్పుడు మనం ఇవ్వాలి. ఇది పిక్టోగ్రాఫ్ మరి సాల్వ్ ప్రాబ్లమ్స్ డేటా అనాలిసిస్ సంబంధించి ఇక్కడ దీనికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా విద్యార్థి చదివి ద నెంబర్ ఆఫ్ పీపుల్ యూజింగ్ బై స్కిల్స్ అన్నప్పుడు కౌంట్ చేసుకుంటూ ఆన్సర్ చెప్తాడు. అక్కడ టోటల్ 8 మెంబర్స్ బైసికల్ యూజ్ చేస్తున్నారని, ద వెహికల్ యూజ్డ్ బై ద లీస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఈజ్ అన్నప్పుడు తక్కువ వాడేవాళ్ళు అంటే కారు అంటే 4 మెంబర్సే కాబట్టి ఇట్లా విద్యార్థి ఈ క్వశ్చన్స్కు చదివి ఆన్సర్లు కరెక్ట్గా అవుట్ ఆఫ్ 6కు అంటే మోర్ దాన్ 80% చేసినప్పుడు మాత్రం ఏబుల్గా అన్ని ప్రతి దాంట్లో కూడా మోర్ దాన్ 80%, కొన్ని అయితే అన్నిటికీ అన్నీ కూడా చేయాల్సి అయితే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఇది మాక్ టెస్ట్ 3 నిర్వహించుకోవాలి. ఇది మాక్ టెస్ట్ 3ని ఆన్లైన్లో అంటే యాప్ ద్వారా నిర్వహిస్తే మాత్రం చాలా ఈజీగా ఉంది, విద్యార్థులకు కూడా పరిచయం చేసినట్టు అవుతుంది. కానీ కాకపోతే మరి ఎస్సీఆర్టీ వాళ్ళు కూడా యాప్ని కొద్దిగా పూర్తిగా డెవలప్ అయితే చేయాలి. అనవసరంగా సమయం అంతా వృధా అయిందని కొన్ని జిల్లాలకు ఛాన్స్ ఇస్తే బాగుండేది. ఫస్ట్ ఒక 10 డిస్ట్రిక్ట్స్ ఒకరోజు, నెక్స్ట్ ఒక 10 డిస్ట్రిక్ట్స్ అని ఇట్లా చాలామంది ఉపాధ్యాయుల నుంచి అనేక ఫోన్ కాల్స్ కూడా రావడం జరిగింది. సరే ఏదేమైనా అక్కడ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది అయితే పడ్డారు, ఎస్సీఆర్టీ అధికారులు కానీ అక్కడ అటు ఉపాధ్యాయులు కూడా చాలా సమయం అంతా వృధా చేసుకోవడం జరిగింది. సరే ఇప్పటికైనా కొంత ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మరి ఖచ్చితంగా ఎప్పుడైతే సర్వర్ ఫ్రీగా ఉన్నదో అప్పుడు నిర్వహించుకుంటే మాత్రం చాలా ఈజీగా మనం ఎగ్జామ్ని అయితే నిర్వహించుకోవచ్చు ఆన్లైన్లో. సరే ఆన్లైన్ వీలు కాని వాళ్ళు ఈ ఆఫ్లైన్లోనైనా ఎగ్జామ్ పేపర్ ద్వారా కానీ డైరెక్ట్ ట్యాబ్లో చూపించుకుంటూ క్వశ్చన్స్ అడుగుతూ మనం జస్ట్ నమోదు చేసుకున్నా సరిపోతుంది. ఆ విధంగా అయితే అందరూ కూడా నిర్వహిస్తారని, తర్వాత ప్రభుత్వం కూడా అంటే ఇటు ఎస్సీఆర్టీ వాళ్ళు కూడా ఈ యాప్ని ఇంకా స్ట్రెంథెన్ చేస్తారని కూడా చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తూ మరి నెక్స్ట్ 12, 13 తేదీల్లో ఎన్సీఆర్టీ వాళ్ళు నిర్వహించే ఈ ఎఫ్ఎల్ఎస్ టెస్ట్కు అందరూ కూడా సిద్ధం కావాలని, దానికి సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా కానీ క్లారిఫై చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలని అందరినీ విద్యార్థులను మరి ప్రిపేర్ అయితే ఖచ్చితంగా చేయించి రాష్ట్రం దేశంలోనే ఒక మంచి పొజిషన్లో ఉండేటట్టుగా చూద్దామని మరి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయండి. ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. థ్యాంక్ యూ.